అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటెక్. రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి ఏదైతే మన ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట గురించి ఒక నేషనల్ న్యూస్ అయితే అయింది. ఆ తొక్కిసలాటకు గల కారణం ఏంటి అండ్ అలాగే ఎవరు తప్పిదా అంటే అధికారుల సైడా లేకపోతే లోపాలు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్లో ఉన్న లోపాలు ఉన్నాయా అండ్ అలాగే అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ ప్రయాణికులు ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళలో ఏమన్నా తప్పు కానీ లేకపోతే వాళ్ళ తప్పిదం కూడా ఏమైనా ఉందా అనేది అయితే మనం వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను మీకు కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తాను. ఇవి మనకి ఏదైతే తొక్కిసలాట జరిగిన తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో తీసిన ఫొటోస్. ఈ ఫోటో చూసి మీకు కన్ఫర్మ్ అంటే ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. అంటే ఆ తొక్కిసలాట యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటి, అంటే ఎంత పెద్ద ఎత్తున జరిగింది అయితే ఎంత వరస్ట్గా జరిగిందని. ఎందుకంటే ఈవెన్ చెప్పులు, బట్టలు, బ్యాగులు ఇట్లా ఎన్ని ఎక్కడ పడితే అక్కడైతే పడిపోయి ఉన్నాయి. అండ్ టు బి ఫ్రాంక్ నన్ను అడగాలంటే తొక్కిసలాట్లో చనిపోవటం లేకపోతే తొక్కిసలాట్లో అలా కింద పడిపోయి అంటే ఒక మనిషి కింద పడిపోతే ఆ మనిషిని కూడా చూసుకోకుండా వేరే మనుషులు కానీ వీళ్ళు తొక్కుండా వెళ్ళిపోవడం ఆడవాళ్ళు కానీ కంగారులో కానీ నాకు తెలిసి వన్ ఆఫ్ ద వరస్ట్ థింగ్ టు హ్యాపెన్ అనమాట. అండ్ కమింగ్ బ్యాక్, అసలు దీనికి గల కారణం ఏంటి? ఈ ఇమేజ్ ఏంటంటే మనకి ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆ తొక్కిసలాట జరగక ముందు తీసిన ఫోటో అనమాట. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే తొక్కిసలాటకు గల కారణం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళ ఏదైతే ఉందో దాని నిమిత్తం ఫస్ట్ ఇక్కడ ఎక్కువ మంది రద్దీ అయితే ఉంది. ఎందుకంటే కుంభమేళకి వెళ్ళేదానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నార్మల్గా అంటే జనరల్గా వాళ్ళకి మనం చెప్తాం కదా, జనరల్గా ఇంతమంది వస్తారు లేకపోతే డైలీ ఇంతమంది ట్రావెల్ చేస్తారని. అలా జనరల్గా ఏదైతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో రోజుకి లేకపోతే ఆ పర్టికులర్ టైంలో సుమారు 7,000 మంది ట్రావెల్ చేసేవాళ్ళు. అలాంటిది ఆ తొక్కిసలాట జరిగిన రోజు అంటే 15 ఫిబ్రవరి నాడు సుమారు 9,640 మంది ఆ రోజు టికెట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు కనుక గమనిస్తే జనరల్గా 7,000 మంది ఆ పర్టికులర్ టైంలో జనరల్గా వస్తారు లేదా ట్రావెల్ చేస్తారు అనుకుంటే అది 9,640కి అయితే వెళ్ళింది. అంటే ఇక్కడే మనకి సుమారు 2,700 మంది దాకా ఎక్కువ మంది అయితే అక్కడ జర్నీ చేయడానికి వస్తారు, లేకపోతే ఎక్కువ మంది టికెట్స్ బుక్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడే రైల్వే అథారిటీస్కి అంటే వాళ్ళకంటూ డేటా ఉంటుంది కాబట్టి ఇంతమంది ఎక్కువ బుక్ చేసుకున్నారు, జనరల్ కన్నా ఎక్కువ సుమారు 2,700 మంది ఎక్కువ వస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు అదనంగా వాళ్ళ యొక్క మనుషుల్ని కానీ లేకపోతే అక్కడ ఏదన్నా ఆర్పిఎఫ్ ఫోర్సెస్ కానీ వీళ్ళని కానీ డిప్లాయ్ చేసి అక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం కానీ లేకపోతే అక్కడ వాళ్ళని క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటం కానీ చేసి ఉండాల్సింది. అండ్ అది మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ అలా ఎక్కువ మంది అయితే ఫస్ట్ వచ్చారు, జనరల్ గానే క్రౌడ్ ఎక్కువ ఉంది. రెండోది ఏంటంటే ఎవరైతే ఇలా ప్రయాగ్రాజ్ వెళ్దామని ఏదైతే వాళ్ళు టికెట్స్ తీసుకున్నారో వాళ్ళు 14th నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారం సడన్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఏదైతే ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన ఇంకొక ట్రైన్ లేకపోతే అదే ట్రైన్ పలానా ప్లాట్ఫామ్ నెంబర్ 12 మీద అయితే వచ్చిందని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. వీళ్ళు ఏదైతే 14th నెంబర్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నారో సేమ్ ట్రైన్ కోసం ఆ ట్రైనే అక్కడ 12th ప్లాట్ఫామ్ మీద ఉంది అని చెప్పని అనౌన్స్మెంట్ వచ్చేసరికి సడన్ గా అందరూ ఫాస్ట్ గా పరిగెడతాం లేదా అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలని ప్రయత్నిస్తాం. వీటన్నిటి వల్ల అయితే తొక్కిసలాట అయితే జరిగింది. ఇది బేసిక్ గా కారణం. బట్ అది అనౌన్స్మెంట్ లో తప్ప లేకపోతే అనౌన్స్మెంట్ లో ఒకటి ఇస్తే ఇక్కడ ఉన్న జనాలకు ఒకటి అర్థమైంది ఏదనేది అయితే మనకి ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది అయితే ఉంది. బట్ ఇది జనరల్ గా ఎవరు తప్పు? ఎందుకంటే ఈ సంఘటన జరిగిన ఒక 2-3 డేస్ ముందు అంటే ఫిబ్రవరి 12న మన యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఆల్రెడీ ఎవరైతే రైల్వే అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కింద వాళ్ళతో మీటింగ్ నిర్వహించడం, మేము ఈ లెవెల్లో చేస్తున్నాం, మహాకుంభమేళాకు వస్తున్న ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రకమైన అసౌకర్యం కలిగించకుండా ఎటువంటి రకమైన దుర్ఘటనలు జరగకుండా మేము చాలా పెద్ద ఎత్తున మేము మానిటర్ చేస్తున్నాం. అండ్ అలాగే ప్రతిదీ సీసీ కెమెరాలో మానిటర్ చేస్తున్నాం, డ్రోన్స్ పెట్టాం, లేకపోతే మేము ముందే ప్రయాణికులు వాళ్ళని అంచనా వేసి మేము వాళ్ళకి తగ్గట్టు ట్రైన్స్ అవన్నీ నడుపుతున్నాం అయితే చెప్పారు. అండ్ దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఒకటైతే పోస్ట్ చేశారు. ముందైతే ఒకసారి ఆ వీడియో చూడండి. कण शिव शिव शंभु शंभु है महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है। धाम त्रिवेणी शंभु शंभु है महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है। మీరు చూస్తున్నారు కదండి, ఇది మన యూనియన్ రైల్వే మినిస్టర్
ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసిన వన్ ఆఫ్ ది వీడియో. అంటే మేము ట్రైన్స్ని ఎలా మానిటర్ చేస్తున్నాము, లేకపోతే ప్రయాణికుల్ని ఎలా అంచనా వేస్తున్నాము, వాళ్ళకి ఎటువంటి రకమైన సౌకర్యాలు ఇస్తున్నాం, ఇట్లాంటి అనేది చెప్పారు. అండ్ దానికి ఒక 2-3 డేస్ తర్వాత ఈ సంఘటన అయితే జరిగింది. అండ్ ఈ సంఘటన జరగటం, అట్లాగా అనౌన్స్మెంట్ కొంచెం మిస్కమ్యూనికేషన్ అవడం, జనాలు తొక్కిసలాట జరగటం, అక్కడ సరైన సిబ్బంది లేకపోవడం, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్ అయినప్పటికీ, లేదా దాని గురించి మనం ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ లో వేరియస్ వీడియోస్ లో మనం అయితే వింటున్నాము. బట్ ఇట్లాంటి సంఘటన ఇదే ఫస్ట్ టైం అంటే కన్ఫర్మ్ గా కాదండి. మనకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏదైతే మనకి కోవిడ్ లాక్డౌన్ 2020-21 ఆ టైంలో లాక్డౌన్ ఎప్పుడైతే పెట్టారో, మనకి వలస అంటే వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం ఎవరైతే వలస వెళ్ళారో వాళ్ళు తిరిగి లాక్డౌన్ అనేసరికి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళేదానికి అప్పుడు కూడా సేమ్ టైప్ ఇట్లాంటివి కొంచెం మనకి తొక్కిసలాట్లు కానీ, లేదా అక్కడ కూడా సేమ్ రైల్వేలో ఇది మీకు నేను ఓల్డ్ ఇమేజ్ అయితే పెట్టాను. ఆ టైంలో కూడా ఎవరైతే బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళందరూ ఢిల్లీలోనో, లేదా రాజస్థాన్లోనో, లేదా ఇంకా సమ్ అదర్ సిటీలో జీవనోపాధి కోసం ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ లాక్డౌన్ అనేసరికి మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క స్వగృహాలకు వెళ్ళటానికి జరిగిన అప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. అప్పుడు కూడా మన రైల్వేస్ కొంచెం అప్పుడు కూడా మిస్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల కానీ అప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. అండ్ దానివల్ల ఎవరైతే ఆ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకరిద్దరు చనిపోవటం, దాని మీద మళ్ళీ కొంచెం గొడవ అవటం అవన్నీ ఒకటి ఉంది. అండ్ దీనికి గల కారణం ఏంటంటే, మీకు ముందు నేను ఇండియా యొక్క రైల్వే మ్యాప్ చూపిస్తాను. అంటే మన రైల్వే అంటే ఎలా ఉంది ఏంటని మీరు కనుక జనరల్ గా గమనిస్తే, మామూలు ఇదంతా మన ఇండియా ఎక్కడెక్కడ ఏ రైల్వే ఉంది, ఇంత అంటే ఎక్కడెక్కడ ఎంత కాన్సన్ట్రేట్ అయిందని మీరు గమనిస్తే, మన నార్థన్ సైడ్ ఏదైతే ఉందో, నార్థన్ సైడ్ అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఉంది. ఏదైతే మన బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇటు సైడ్ ఏదైతే ఉందో ఈ ఏరియాస్ ఎక్కువ ఫ్లోటింగ్ అండ్ అలాగే కంజెషన్ ఉన్న ఏరియాస్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కుంభమేళా కూడా ఇక్కడ వారణాసిలో, లేదా ప్రయాగరాజ్ ఏదైతే ఉందో ఇక్కడ జరగటం అంటే ఇది ఒక రకంగా రిపీటెడ్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఉన్న రైల్వే అధికారులు అంటే మీకు నాకు మేబీ ఎగ్జాక్ట్ డేటా అయితే జెన్యున్ డేటా ఉండకపోవచ్చు కానీ, బట్ రైల్వే అధికారులకు తెలుసు ఇక్కడ ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ ఎక్కువ కంజెషన్ ఉంటుంది, ఎక్కువ ట్రైన్స్ తిరుగుతాయి. అండ్ అలాగే ఈవెన్ ఇప్పుడు ప్రయాగరాజ్ అనేసరికి, లేకపోతే కుంభమేళా అనేసరికి ఎక్కువ మంది దానిలో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. సో మనకు దానికి తగ్గట్టు మనం ఎక్కువ ఫోర్స్ తెచ్చుకోవడం కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలని అయితే వాళ్ళు మేబీ ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు. కానీ బట్ ఇది ఒక్కటి రీజన్ అయితే కాదు. మేబీ మనకి ఇప్పుడు February 15th జరిగిన మన ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట కావచ్చు, లేకపోతే నేను చెప్పినట్టు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మన కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో జరిగిన తొక్కిసలాట్లు కావచ్చు, అవి మేబీ రైల్వే సైడ్ నుంచి మేబీ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కానీ, లేకపోతే వాళ్ళ ప్లానింగ్ లో మేబీ కొన్ని లోపాలు ఉండుండొచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం మనం యాజ్ అన్ ఇండియన్స్ మనకి సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల కూడా ఇది వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. ఏదైతే తొక్కిసలాట్లు ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను కదా, తొక్కిసలాట్లు జరగటానికి మెయిన్ కారణం సివిక్ సెన్స్ లేకపోవడం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీకు ఇంకొక న్యూస్ కూడా చూపిస్తాను. ఏదైతే కుంభమేళా సేమ్ మనకు ఒక February 11th న్యూస్ ఆర్టికల్ అనమాట ఇది. కుంభమేళాకి వెళ్ళేదానికి అక్కడ విజిటర్స్ లేకపోతే భక్తులు ఎవరైతే వాళ్ళని ట్రైన్ ఎక్కలేమో లేదని ట్రైన్ కూడా డిస్మాంటిల్ చేయడం, లేకపోతే దాన్ని ధ్వంసం చేసే దానికి అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే ఒక 2-3 యువకులు ఎవరైతే ఉన్నారో ఆఖరికి ట్రైన్ విండోస్ పగలగొడతాం, గ్లాసెస్ పగలగొడతాం కూడా చేశారు. దాని వీడియో కూడా మీరు ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. నేను మీకు ఆల్రెడీ ఇది సివిక్ సెన్స్ గురించి నేను ఆల్రెడీ నా బడ్జెట్ వీడియోస్ ఏదైతే నేను ఒక సిరీస్ చేశానో దానిలో ఆల్రెడీ చెప్పాను. ఏదైతే సివిక్ సెన్స్ మన ఇండియన్స్ మేబీ మనం వికసిత్ భారత్ లేకపోతే స్వర్ణాంధ్ర ఇట్లాంటి మనం పెద్ద పెద్ద గోల్స్ అయితే పెట్టుకుంటున్నాం. కానీ మనకి ఇంకా ఈ సివిక్ సెన్స్ అంటే ఏది పెద్ద అంటే అది ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదండి. మనం ఏదైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి పాటిస్తాం. అండ్ అలాగే మన బిహేవియర్ వల్ల కానీ, లేకపోతే మనం చేసే పనుల వల్ల కానీ మన చుట్టుపక్కల అది మేబీ మన ఇరుగు పొరుగు అవ్వచ్చు, లేకపోతే మన కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన పనులు కానీ లేదా మన యాక్టివిటీస్ కానీ ఉండాలి. అదే బేసిక్ గా సివిక్ సెన్స్. నేను దీని గురించి ఇందాక మీకు చెప్పినట్టు ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను.
మనం వికసిత భారత్ అవ్వాలంటే మనం ఎకానమిక్ ఎంత ఎన్ని చేయాల్సిన అవసరం ఉందో, అట్ ద సేమ్ టైం మన ఇండియన్స్ కి సివిక్ సెన్స్ నేర్పడం కూడా అవసరం ఉంది. ఎందుకంటే నేను మీకు ఈ వీడియోలో చూపించినట్టు వాళ్ళు ట్రైన్ ఎక్కనివ్వలేదు, ట్రైన్ ఖాళీ లేదంటే ట్రైన్ ని ధ్వంసం చేసే స్టేజ్కి లేకపోతే ఆ యొక్క రేంజ్కి వీళ్ళు వెళ్ళిపోయారంటే ఆ ట్రైన్ ఎవరిది? వీళ్ళదే కదా. ఇప్పుడు వీళ్ళు కట్టిన ఇండైరెక్ట్లీ జిఎస్టీ ద్వారా కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ అవి కలెక్ట్ చేసే డబ్బులతోనే ఆ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఇట్లు కానీ వాళ్ళు కొంటారు, లేకపోతే ఏదో తీసుకొస్తారు. అలాంటి వాటిని వీళ్ళు తీసుకెళ్లి మళ్ళీ ధ్వంసం చేస్తే మళ్ళీ వాటిని రిపేర్ కానీ లేకపోతే మళ్ళీ రీప్లేస్ చేయడానికి కానీ చాలా ఖర్చు అవుతుంది. మరి అది వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదో నాకైతే తెలియదు. అండ్ అలాగే నేను మీకు ఈ సివిక్ సెన్స్ గురించి నేను మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. ఇది లండన్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు చూస్తే నేను ఇప్పుడు దాకా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు 90% అర్థమైందని నేనైతే అనుకుంటాను. లెట్స్ సీ. This is bus stop. Reslip Lido, hashtag green bus, and this is the situation of public. Can you give respect to old ladies? What TFL is doing, sorry to say. అమ్మ జాగ్రత్త కార్డు ఉందా ఎక్కువ అన్న So Mr. Sadiq Khan, can we ask you why is అమ్మ స్లోగా వెళ్ళు. this the situation? Can you give please? అమ్మ స్లోగా నడు. These are pushing each other back. మీరు ఈ వీడియోలో కనుక చూస్తే ఇది లండన్ యొక్క వన్ ఆఫ్ ద అంటే అక్కడ బస్ సర్వీసెస్ లేకపోతే అక్కడ బస్ ట్రావెల్ అన్నమాట. అక్కడ మీకు ఇంకా నేను పూర్తి వీడియో పెట్టలేదు. వెనకమాల అక్కడ లోకల్స్ ఎవరైతే అక్కడ ట్రెడిషనల్ గా ఉంటారో వాళ్ళందరూ బస్సు వస్తే వాళ్ళ ప్లేసెస్ లో లేదా ఆ ఫుట్పాత్ మీదో లేకపోతే వాటి మీద వాళ్ళు వెయిట్ చేస్తారు. బట్ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటుకి ఆ బస్సులో ఈవెన్ అక్కడ ప్లేస్ లేకపోయినా కూడా కుక్కుకొని ముందుకు వెళ్ళిపోవటం లేకపోతే వాళ్ళ ముందు వెళ్ళాలని చెప్పని అడవుడు పడతాం. అంటే ఏంటంటే నేను ఇదే చెప్తున్నా, మేబీ మనం లండన్ వెళ్ళుండొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళుండొచ్చు, న్యూజిలాండ్ వెళ్ళుండొచ్చు, యుఎస్ఏ వెళ్ళుండొచ్చు, కెనడా వెళ్ళుండొచ్చు. బట్ మనకి ఈ సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల మీకు గనక ఈ టైటిల్ గనక ఒకసారి మళ్ళీ చూస్తే దిస్ ఈజ్ నాట్ ఇండియా, దిస్ ఈజ్ లండన్. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏదైతే మన ఇవన్నీ చూడండి, ఇవన్నీ కరెక్ట్ గా ఇవ్వండి. ఇక్కడున్న ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే చూస్తున్నారంటే ఒక రకంగా విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి వీళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నారు, బస్సు ఎక్కేదానికి కూడా ఇలా కొట్టుకుంటారా అని చెప్పని అయితే వాళ్ళైతే ఒక రకంగా ఆశ్చర్యపడుతున్నారు. సో మనకి ఈ సివిక్ సెన్స్ ఏదైతే లేకపోవటం కానీ లేకపోతే మనకి ఇంకా అలవాటు అవ్వకపోవటం కానీ నాకు తెలిసి మనకి చాలా పెద్ద అంటే వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అనమాట మన ఇండియాకి. మనకి సివిక్ సెన్స్ చాలా అవసరం. ఈవెన్ ఎందుకంటే మనకి ఎక్కడ ఎలా ఉండాలనేది తెలియదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాం, పక్కన వాడికి ఇబ్బంది కలుగుతుంది అన్నది ఎటువంటి రకమైన మనకి బేసిక్ ఐడియా కానీ సెన్స్ కానీ ఏది ఉండదు. సో దానివల్ల ఏంటంటే మన ఇండియాకి ఎంత పెద్ద పేరున్నా కూడా అయితే ఇండియాకి ఎంత ఎకానమిక్ గా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మన ఇండియన్స్ ని కన్ఫర్మ్ గా అంటే ఒక రకంగా విచిత్రంగానో లేకపోతే లో గ్రేడ్ గానో బి గ్రేడ్ గానో చూస్తారు కన్ఫర్మ్. సో నాకు తెలిసి స్వచ్ఛ భారత్ మిషన్ లాగానే ఈ సివిక్ సెన్స్ మీద కూడా మన స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మేబీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కింద కానీ అండ్ అలాగే మన ఒక స్వచ్ఛ భారత్ నా చెప్పిన స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ లాగా ఒక పెద్ద అంటే ఈవెన్ దానికోసం ఖర్చు అయినప్పర్లేదు కానీ మన ప్రజలకి ఈ సివిక్ సెన్స్ మీద ఒక అవగాహన రావటం దానికోసం కన్ఫర్మ్ గా చేయాలి. మనకి ముందు బేసిక్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అలాగే మనకున్న చట్టాలని పాటించడం రావాలి. అండ్ అలాగే మన వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు లేకపోతే కష్టం కలగకూడదు నష్టం కలగకూడదు అని అయితే మనకు ఒక ఐడియా అయితే రావాలి. లేకపోతే నేను మీకు ఒక ఇదైతే చూపిస్తాను చూడండి. ఇదేం లేదు, జస్ట్ లాస్ట్ 4-5 years లో ఎక్కడెక్కడ తొక్కిసలాటలు జరిగినాయి లేకపోతే తొక్కిసలాట జరిగితే ఎంతమంది చనిపోయారు అన్నది బేసిక్ గా చూద్దాం. ఇవ్వండి 2025 లోనే మన దగ్గర 3 జరిగినాయి అనమాట, యాక్చువల్లీ హ్యాట్రిక్ అనమాట. సో ప్రయాగ్రాజ్ లో ఢిల్లీలో 30 మంది 18 మంది, నెక్స్ట్ వచ్చేసి నైజీరియా ఇక్కడ కొంతమంది చనిపోయారు, గిని మళ్ళీ ఇండియా, మళ్ళీ కాంగో ఇండియా, మళ్ళీ క్యామరూన్, కాంగో, మెడగాస్కర్, ఎల్ సల్వడార్, యెమెన్, పాకిస్తాన్. అంటే మీరు ఒక లాస్ట్ 3 years 4 years అయితే 10 years ఎంత తీసుకున్నా ఎక్కడన్నా మేబీ ఫ్లూక్ అంటారు కదా అట్లా ఏమైనా మేబీ
1 or 2 డెవలప్డ్ నేషన్స్, మేబీ ఒకసారి ఏమైనా అమెరికా కనపడచ్చు, లేకపోతే ఒకసారి ఇంకైనా సమ్ అదర్ కంట్రీ కనపడచ్చు, కానీ మోస్ట్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్, లేకపోతే అంటే మనం మేబీ ఈ దేశం అంటే ఇట్లా ఉంటుందని మనకు ఒక మైండ్లో ఒక ఆలోచన వస్తుంది కదా, అలా తక్కువ రేంజ్లో ఉన్న కంట్రీసే ఇలా తొక్కిసలాట్లకు కానీ ఇట్లాంటి వాటికి కానీ లిస్ట్లో ఉన్నాయి. బట్ ఆ లిస్ట్లో మన ఇండియా ఉంది చూడండి, అసలు అది హైలైట్ అనమాట. సో మనకి సివిక్ సెన్స్లో మేబీ రైల్వే అథారిటీస్ కొంచెం బెటర్గా మానిటర్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకా బెటర్గా ప్లాన్ చేసి ఉండొచ్చు, ఇవన్నీ ఉండుండొచ్చేమో కానీ బట్ మన ఇండియన్స్కి సివిక్ సెన్స్ లేకపోవటం వల్లే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అయితే కన్ఫర్మ్గా జరుగుతుందని నేనైతే చెప్పగలను. సో మనకు ఆ సివిక్ సెన్స్ గనక అలవరిస్తే, లేకపోతే అలవాటు కనుక చేసుకుంటే ఇట్లాంటి కేసెస్ ఏదైతే చూడండి లాస్ట్ 5-6 చూసినా కూడా మన ఇండియాకి సంబంధించిన 4 ఉన్నాయి. నైజీరియా వన్ ఆఫ్ ద ఆఫ్రికన్ నేషన్ అనమాట. సో ఇంతకన్నా ఇంకా నేను ఈ వీడియోలో చెప్పేదైతే లేదు. సో మన గవర్నమెంట్ కూడా దీన్ని ఎలా అయితే రైల్వేలో ఇట్లాంటి జరిగిన వాటి మీద వాళ్ళ ఒక మిషన్ మోడ్లో చేసి మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటి జరగకుండా చూడటానికి ఎలా అయితే ప్లాన్స్ అండ్ స్కీమ్స్ పెట్టుకుంటారో, అండ్ అలాగే మన సొసైటీలో ఈ సివిక్ సెన్స్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి చాలా పెద్ద ఎత్తున ఏదో ప్రోగ్రామ్ అయితే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది రానంత వరకు మనం మేబీ ఎంత డెవలప్ అయినా అవ్వచ్చు కానీ బట్ ఈ విషయంలో మటుకు మనం వెనకబడితే అయితే ఉంటాం. అండ్ అదేది నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేను చెప్పాను, నా బడ్జెట్ వీడియోస్లో మన ఇండియన్స్ సివిక్ సెన్స్ అనేది అవసరమని. అది మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.